त्वयाचं यतामेतैः शुद्धोदैस्त्रिजगद्गुरो। श्रीसद्गुरुभ्यो नमः। शुद्धाचमनीयं समर्पयामि। मधुपर्कः आपृक्तोऽस्य मृतैर्नूनमामूलाग्रम् गुरुप्रभो तथाप्यङ्गीकुरु स्वामिन्मधुपर्कम् मदर्पितम्। श्रीसद्गुरुभ्यो नमः। आप्यागस्व समेतु ते विश्वतः सोमवृष्णिगम् भवावाजस्य सङ्गथे सन्ते पजागुंसि समुजन्तु वाजाः संवृष्णिगान्यभिमातिशाः आप्यायमानो अमृताय सोमतिविश्रवागुस्त्युत्तमानि धिष्वा। सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवेनाति भवे भवस्व माम् भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय श्रीपञ्चादिमहावाद्य सुवादन विचक्षणाय नमः। श्रीशिवरात्रिव्रताचार सन्तर्पित सदाशिवाय नमः। श्रीनवरात्रिव्रताचार सन्तुष्टाम्बा कृपाश्रयाय नमः। श्रीभक्तिप्रवाह तन्मध्ये निमज्जित जनादृताय नमः। श्रीयोगशक्तिप्रभावेण चिकित्साकरणक्षमाय नमः। श्रीचन्द्रिकाकुन्दपुष्पाभमन्दहासजिताखिलाय नमः। श्रीकारुण्यपूर्णनेत्रान्तविराजितमुखाम्बुजाय नमः। श्रीकण्ठीरवमहाकण्ठकुण्ठाकारावसंयुताय नमः। श्रीपापान्धुपतितानेकसमुद्धरणपण्डिताय नमः। श्रीभाद्रशुक्लचतुर्थ्यर्चातुष्टगौरीसुतप्रियाय नमः। श्रीप्रह्लादोद्धारकवर्त्यसिंहपूजा समुत्सुकाय नमः। श्रीसंसारापारपाराशिपारीकरणनादिकाय नमः। श्री अशांत जनता शांति दापनातुरमानसाय नमः। శ్రీ సభా సత్సంగ పరిషత్ అనంతపురం జిల్లాలో అధిష్టానం ఏర్పాటైంది. అక్కడ ఇష్టదైవమైనటువంటి నరసింహస్వామిని ఇంతవరకు ప్రతిష్ఠ చేయలేదు. ఇప్పుడు ఇష్టదైవమైనటువంటి ప్రతిష్ఠ ఈ వెనకతట్టు చేయటం జరిగింది. అధిష్టానం పైన ఈశ్వరుడిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఆయన నరసింహ ఉపాసకుడు, ఎప్పుడు నరసింహదేవుడే ఆయనకి ముఖ్యం. కానీ జపం మాత్రం నమశివాయ అని చేసేవారు. శివుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. అహోబలానికి కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి వచ్చేవారు. కాశీ అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవారు. ప్రతి సందర్భంలోనూ చూడప్ప నేను పొట్టు పండగకు ఈరోజు 25 లక్షలు తీసుకొచ్చాను అనేవారు. అందరెదురుగా ఒక పెద్ద సంచి కూడా తీసుకొచ్చేవారు. అందరూ ఏమనుకునేవాళ్ళు, 25 లక్షలు తీసుకొచ్చారట, లోపలి ఇస్తానప్ప, అది వేరే, ఇక్కడ ఇవ్వను లోపలి ఇస్తాను. మామూలే కదా, డబ్బులు ఉంటే లోపలి ఇస్తారు కదా, లోపలి ఇస్తాను అని అందరూ అనుకునేది. లోపలి ఇస్తారంట. లోపల వెళుతూనే ఎప్పుడూ నేను దీన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. మంత్రంలాగా నాకు జ్ఞాపకం వస్తుంది. అన్నీ ఆ బ్యాగ్ నుంచి అన్నీ తీసేవాళ్ళు. తట్ట లోట అవి అన్నీ తీసి, నీళ్లు అని అక్కడి నుంచి పట్టుకొని వచ్చేవాళ్ళు, గంగా నీళ్లు అన్నీ తీసి దారపోసి, ఈ 25 లక్షలు జపం నీకు దారపోస్తున్నాను అని, నీ ఆరోగ్యానికి. ఆయన ఎప్పుడు కూడా పల్లెలో జనానికి నోరు తిరగదు. అయినప్పటికీ కూడా మీరంతా చాలా కష్టమైనప్పుడు ఓం లక్ష్మీ నరసింహ కరావలంబం అని చెప్పుకోండి, మీకు మంచిది అవుతుంది. అదొక జపంలాగా, అదొక మంత్రంలాగా బోధించేవారు. ఈరోజు ఎందుకో చాలా జ్ఞాపకం వచ్చారు, అందుకని ఈ సందర్భం నేను మాట్లాడాల్సి వచ్చింది.